శ్రావణ మాసం అనేది ఎంతో వైశిష్ట్యమైన మాసమని, ప్రకృతితో మమేకమైన మాసమని మీరు చెప్పారు కదా. అయితే ఈ శ్రావణ మాసం అనేది శ్రవణ నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి, స్వామివారి నక్షత్రం జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టే అమ్మవారికి ఇది ప్రీతిపాత్రమైన మాసమైందా? అందుకే మనం లక్ష్మీదేవిని ఈ మాసమంతా ఆరాధిస్తూ ఉంటాము అంటారా? దీంట్లో ఒక అద్భుతం ఏమిటంటే, అమ్మవారికి సోదరుడు చంద్రుడు, అమ్మవారి భర్త వెంకటేశ్వర స్వామి వారు. భర్త యొక్క పుట్టిన నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. అంటే శ్రావణ పౌర్ణమి నాడు ఏ పౌర్ణమి రోజు బాగా చంద్రుడు బలంగా ఉంటాడో ఆ పౌర్ణమి రోజు గనక శ్రవణ నక్షత్రం ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటారు. చిత్తా నక్షత్రం ఉంటే చైత్రమాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం. కాబట్టి ఇరువురు సోదరుడు అంటే ఇటు పుట్టింటి వారు, అటు మెట్టింటి వారు రెండింటినీ అనుసంధానం చేసేటటువంటి నక్షత్రం లక్ష్మీ అమ్మవారికి. ఆ విధమైన తిథి కాబట్టి శ్రావణ పౌర్ణమి అనే దాంట్లో మనకి ఆవిడకి ఔచిత్యంగా రెండింటినీ కలుపుతుంది కాబట్టి ఇష్టం. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే, అసలు శ్రావణ మాసము ఒక్క లక్ష్మీ అమ్మవారికే ప్రీతి కాదు. మిగతా మాసాల్లో మనం కార్తీక సోమవారాలు అని చెప్పాం, మాఘమాసంలో ఆదివారాలు అని చెప్పేస్తాం. అలాగే మార్గశీర్ష మాసం వస్తే ఒక శనివారము అని ప్రత్యేకంగా చెప్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మాసములో దాదాపు 4 వారాలు చాలా ప్రత్యేకంగా పనిచేస్తాయి. మొదటిది శ్రావణ శనివారము స్వామివారికి చాలా విశేషమైన పూజలు అవుతాయి. తిరుమల క్షేత్రంలో అద్భుతమైనటువంటి పూజా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామివారికి ప్రీతి. ఆ సమయంలో చక్కటి పాలు పోసి నేతితోటి వండినటువంటి పంచదార అంతా వేసి వండినటువంటి పొంగలిని స్వామికి నివేదన పెడతారు. శ్రావణ శనివారం పొంగలి వ్రతము అని కూడా చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. కాబట్టి శ్రావణ మాసం స్వామివారికి ఆహార పదార్థమైన పొంగలితోటి చాలా ఇష్టం. ఈ పొంగళ్ళు శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామివారిది ఇలా ఉంటే, శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతి. తన భార్యకి శుక్రవారం ఇష్టం కాబట్టి మరుసటి రోజుకు మార్చుకొని ఆయన శనివారం చేసుకుంటున్నారా అన్నట్టు రెండు కలిసి వచ్చినటువంటి తిథుల్లాగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా మనం కొంచెం ఆలోచిస్తే, శ్రావణ సోమవారం సాధారణంగా తెలుగు వాళ్ళము, దక్షిణాది ప్రాంతం వాళ్ళము పరమేశ్వరుణ్ణి కొలవాలి అంటే కార్తీక మాసం చాలా విశేషం అనుకుంటాం. కానీ శివపురాణము లేదు కాశీ లాంటి క్షేత్రాలకి, ఉత్తరాదిలో ఉండే క్షేత్రాలకి మనం ఎక్కడికి వెళ్ళినా మన ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా శ్రావణ సోమవారం స్వామికి చాలా ఇష్టమని చెప్తున్నాయి. అంటే శ్రావణ సోమవారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మనకు అద్భుతంగా శ్రావణ మాసంలో మంగళవారం గౌరీ అమ్మవారికి ప్రీతి. చూడండి, ముందు లక్ష్మీ అమ్మవారు వచ్చారు, తర్వాత వెంకటేశ్వర స్వామి. అదే పరమేశ్వరుడి కుటుంబానికి వెళ్తే ముందు సోమవారం పరమేశ్వరుడు కనిపిస్తాడు, తర్వాత మనకి దుర్గా అమ్మవారు, గౌరీ అమ్మవారు కనిపిస్తారు. కాబట్టి ఇలా దంపతులుగా వరుసబెట్టినటువంటి రోజుల్లో ప్రత్యేకంగా చేసుకునేటటువంటి పండగ మనకి ఎక్కడైనా నెలలో ఈ మొత్తం సంవత్సరంలో దొరుకుతుందంటే అది శ్రావణ మాసం. ఇది శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత.